సో 24 గంటలు న్యూస్ సైకిల్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలీదు. ఎన్నో న్యూస్లు వస్తున్నాయి, అది వచ్చేసింది, విక్రాంత్ మూసేశారు, లేకపోతే పోర్ట్ మూసేశారు, అది ఇది అని. కానీ ఒకటితో ఒకటి మాత్రం కరెక్ట్గా సమ్మరైజ్ చేయాలంటే నేను ఏకీభవించేది శశి థరూర్ చేసిన ఒక స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఏంటో ఇక్కడ వినండి. Diplomatic, economic, intelligence sharing, covert action, overt action, all of that, some sort of visible military response is unavoidable. I think the nation is demanding it and expecting it. No one knows what it will be, where it will be, and when it will be. But I am convinced there will be some response. శశి థరూర్ చెప్తున్నది ఏంటంటే విజిబుల్ మిలిటరీ యాక్షన్ అని. లాస్ట్ టైం పుల్వామా జరిగాక బాలాకోట్లోని మొత్తానికి మిగ్, అప్పుడు రఫేల్ జెట్స్ లేవు కాబట్టి మిగ్ జెట్స్ని పంపించేసి బాలాకోట్లో టెర్రరిస్ట్ క్యాంపులు లేపేసి 400 మందిని చంపేశాము అని భారతదేశం చెప్పింది. కాకపోతే ఆ నమూనాలు ఏవి లేవు కాబట్టి పాకిస్తాన్ ఏమని చెప్పిందంటే లేదు, వీళ్ళు 2 చెట్లు 2 పెట్లు 4 పౌరాలని కొట్టారు అంతే అని చెప్పింది. కానీ ఈసారి ఏం చేయబోతుందంటే అలాగా ఎవరికి గ్యారంటీ ఉన్నట్టు లాస్ట్ టైం, ఎందుకంటే వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు చెప్పిన మాట ఇంటర్నేషనల్ కమ్యూనిటీ వెరిఫై చేయలేదు కాబట్టి, ఇక్కడ పాకిస్తాన్లోకి ప్రెస్ని అలౌ చేయలేదు కాబట్టి ఈసారి శశి థరూర్ గారు చెప్పినట్టు నేను కూడా ఒప్పుకుంటున్నా, విజిబుల్ మిలిటరీ యాక్షన్ అంటే ప్రపంచం అంతా వెరిఫై చేయగలిగే ఒక యాక్షన్ అయితే డెఫినెట్గా తీసుకుంటారని. అది ఎప్పుడు ఎక్కడ ఎవరికీ తెలియదు, కాకపోతే ఇది మాత్రం పక్కా అని. ఓకే, చాలా న్యూస్లు చూస్తున్నాం, అమెరికా నుంచి జట్లు వచ్చేసాయని, లేకపోతే ఇజ్రాయెల్ నుంచి చాలా జెట్స్ వచ్చాయని, రష్యా నుంచి జెట్స్ వచ్చాయని రకరకాల వీడియోలు చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్లో. కాకపోతే ఏది రైటు ఏది రాంగ్ అనేది వెరిఫై చేయలేకపోతున్నాం. తర్వాత డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్, ఆయన కూడా క్లియర్గా న్యూట్రల్ అని, అంటే వైట్ హౌస్ క్లియర్గా చెప్పింది వి స్టాండ్ విత్ ఇండియా అని. కానీ బ్యాటిల్ వచ్చినప్పుడు ఎలా చేస్తారో తెలియదు. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మీకు ప్లే చేస్తాను. Tensions on that border for 1,500 years. So, the same as it's been, but they'll get it figured out one way or the other. I'm sure that I know both leaders. There's great tension between Pakistan and India, but there always has been. మొట్టమొదటిసారి ఓకే, పాకిస్తాన్ మొన్న పహల్గామ్ జరిగిన అటాక్కి పాకిస్తాన్లో బహావల్పూర్లో ఉండే లష్కర్ ఈ తోయిబా లింక్ మొత్తానికి ఎస్టాబ్లిష్ చేయగలిగారు. అప్పటి నుంచి భారతదేశం ఇంకా కోపంతో రగిలిపోతుంది. ఓకే, లష్కర్ ఈ తోయిబా మొత్తానికి లింక్ అసెస్ చేశారు. అంతేకాకుండా హమాస్ అక్టోబర్ 7న ఇజ్రాయెల్ కిబూత్స్ని ఎలా అటాక్ చేశారో, హమాస్ వాళ్ళని ఈ పాకిస్తాన్లో ఉండే 2 టెర్రర్ గ్రూపులు జైషీ మొహమ్మద్, లష్కర్ ఈ తోయిబా, వీళ్ళు హమాస్ అఫీషియల్స్ బహావల్పూర్ వస్తే వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి క్లియర్గా తీసుకెళ్లారు. సో అక్కడ సేమ్ హమాస్లో అక్టోబర్ 7 జరిగిన అటాక్కి, పహల్గామ్లో జరిగిన అటాక్కి చాలా లింక్స్ అయితే ఏర్పడుతున్నాయి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ అంటే నేను ఇంట్రడక్షన్లో చెప్పేది, మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు మొత్తానికి జరిగిన 4 టెర్రరిస్టుల్ని కాస్త 7 అన్నారు మొత్తం, కాకపోతే 3 పిక్చర్స్ అయితే రిలీజ్ చేసి వాళ్ళకి 20 లక్షలు ప్రైజ్, 20 లక్షలు ఎవరైతే వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేస్తారో వాళ్ళకి 25 లక్షలు ఇచ్చారు. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ 3 ఫోటోలు ఇక్కడ పడుతున్నా. 3లోని 2 పాకిస్తానీలు, ఒకడు భారతదేశం నుంచే లోపల నుంచే ఇంటి దొంగని ఈశ్వరైనా పట్టలేనట్టు మొత్తానికి పట్టారు. సో వాళ్ళ పేర్లు ఏంటంటే, ఒకడు ఇండియాలో ఉండేవాడు, వీడి పేరు ఆదిల్ హుసేన్. ఓకే, అనంతనాగ్ నివాసస్తుడు. సో వీడొకడు బైసరన్ వ్యాలీలో అటాక్ చేసినాడు. ఒకడు పాకిస్తాన్కి చెందినవాడు అలీభాయ్, వీడు కూడా అటాక్ చేసినాడు, పాకిస్తాన్ నేషనల్. 3వ స్కెచ్ అయితే ఏదో వదిలేరంటే వీడి పేరు హషీమ్ మూసా. ఓకే, సో ఇది ఈ 2 పాకిస్తాన్ వాళ్ళు, ఒకడు భారతదేశంలో అనంతనాగ్ ఏరియాకి చెందినవాడు. ఓకే, ఇప్పుడు మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. యుద్ధం అంటూ జరిగితే ఎన్నాళ్ళు జరుగుతుంది, ఎవరు విన్ అవుతారు, ఎవరికి ఎంత బలాబలాలు ఉన్నాయి, ఇవన్నీ నాకు తెలిసినంత మట్టుకు నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఓకేనా, లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ 24/7 న్యూస్ సైకిల్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. ఎన్ని రకాల న్యూస్లు వస్తున్నాయి, మొత్తానికి కంక్లూజివ్గా ఏది చెప్పాలంటే చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది.
సో మొత్తానికి భారతదేశం వైపు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో పాకిస్తాన్ వాళ్ళు కూడా అంతే స్ట్రాంగ్ స్టేట్మెంట్లు చేస్తున్నారు. మొట్టమొదటిసారి పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ అయితే ఒప్పుకున్నాడు, 3 డికేడ్స్ అంటే 30 సంవత్సరాలుగా వాళ్ళు టెర్రరిజంని ప్రోత్సహిస్తున్నారని, అమెరికా కోసం వెస్ట్ కోసం. మొత్తానికి ఫస్ట్ టైం ఒక పాకిస్తానీ ఆఫీసర్ అయితే ఒప్పేసుకున్నాడు టెర్రరిజంలో ఇన్వాల్వ్ యాక్టివ్గా అయ్యారు అని. Well, we have been doing this dirty work for United States for about 3 decades, and West, including Britain. ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే వాళ్ళ రైల్వే మినిస్టరు క్లియర్గా ఇండియాని, ప్రపంచాన్ని ఏమని భయపడుతున్నారంటే మా దగ్గర న్యూక్లియర్ ఆర్మ్స్ ఉన్నాయి, అది అందరికీ తెలిసిందే, దానికన్నా ఎక్కువ ఇండియాలో న్యూక్లియర్ ఆర్మ్స్ ఉన్నాయి. కాకపోతే భారతదేశం నో ఫస్ట్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ ఆర్మ్స్ అన్న డెసిషన్ మీద ఉంది. అంటే ఎట్టి పరిస్థితుల్లోని మొట్టమొదటిసారి భారతదేశం అయితే న్యూక్లియర్ ఆర్మ్స్ వాడను అని. కానీ పాకిస్తాన్ అలాంటి హామీ ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఏమని భయపడుతున్నారంటే ప్రపంచాన్ని మొత్తానికి మన న్యూక్లియర్ ఆర్మ్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వార్ ఎస్కలేషన్ అవుతుంది అని. అది రెండోది. మూడోది బిలావల్ భుట్టో అంటే బెనజీర్ భుట్టో కొడుకు, ఆయన ఏం చెప్తున్నాడంటే సింధు నది మాది, సింధు నదిలోంచి నీళ్ళైనా వస్తాయి, లేకపోతే భారతీయుల రక్తమే. సింధు హమారా హై और सिंधु हमारा रहेगा. इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा. సో భారతదేశం వైపు నుంచి మాత్రం ఎవరు ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ అఫీషియల్స్ గవర్నమెంట్ చేయకపోయినా పాకిస్తాన్ వాళ్ళు మాత్రం తెగ స్టేట్మెంట్లు అయితే చేస్తున్నారు. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా పూంచ్ సెక్టర్లో ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ 740 కిలోమీటర్ల నుంచి 776 కిలోమీటర్లు ఉంటుంది మొత్తం లైన్ ఆఫ్ కంట్రోల్. ఓకే, 1972లో సిమ్లా అగ్రిమెంట్లో క్లియర్గా ఏమి ఉంటుందంటే మెయిన్ పాయింట్స్, సిమ్లా అగ్రిమెంట్లో ఎన్నో ఉంటాయి, మెయిన్ పాయింట్స్ ఏంటంటే థర్డ్ పార్టీ లేకుండా ఇండియా అండ్ పాకిస్తాన్ వీళ్ళే రిజాల్వ్ చేసుకుంటారు. రెండోది ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ మీద ఎవ్వరు ఫైటింగ్ చేయరు, లేకపోతే అది లాక్కోవడానికి ఇట్లా లాక్కోవడానికి చేయరు అని. కానీ మొట్టమొదటిసారి పాకిస్తాన్ ఈ టెన్షన్ తట్టుకోలేక, ఎందుకంటే మిలిటరీ పరంగా ఆర్మీ పరంగా ఏమీ ఇండియా ఇంకా చేయలేదు కాబట్టి వాళ్ళే ఎల్ఓసి మీద 4 సార్లు ఫైరింగ్ చేశారు. ఇవాళ పూంచ్ సెక్టర్ మీద ఫైరింగ్ అయితే ఇండియన్ ఆర్మీ మళ్ళీ రిటాలియేట్ చేసి వెనక్కి తరిమేశారు. ఓకే, సో పాకిస్తానే మొదలెట్టింది. ఓకే, అన్నిటికన్నా మిలిటరీ వార్ అన్నది స్టార్ట్ అవ్వకపోయినా క్లియర్గా చాలా క్లియర్గా ఇండస్ ట్రీటీ అబేయన్స్లో పెట్టడం, ఇండస్ రివర్ ట్రీటీ అబేయన్స్లో పెట్టడం అన్నిటికన్నా మేజర్ డిప్లొమాటిక్ ఇష్యూ. దానిలో నేనంటే ఓన్లీ వాటర్ ఆపేయడమే కాదు, ఈ ట్రీటీలో ఏముంటుందంటే ఎప్పుడైనా సరే ఒక రివర్ నుంచి వాటర్ రిలీజ్ చేసినప్పుడు, నీళ్ళు రిలీజ్ చేసినప్పుడు ముందుగానే పాకిస్తాన్కి చెప్తారు ఇలా నీళ్ళు రిలీజ్ చేస్తున్నాం అని. సో ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఏం లేదు కాబట్టి ఒకరోజేమో పాకిస్తాన్ నీళ్లు డ్రై అయిపోయాయి, రెండో రోజు జీలం నది పొంగిపోయింది, ముజఫరాబాద్ అంటే ఆజాద్ కశ్మీర్ అనే ఒక ప్రావిన్స్ ఉంది వాళ్ళకి, ఆ క్యాపిటల్ అయిన ముజఫరాబాద్ మునిగిపోతుంది అని కంప్లైంట్ చేస్తున్నారు. సో ఇది చాలా టాక్టికల్, చాలా అంటే దెబ్బ కొట్టకుండానే గట్టిగా దెబ్బ కొట్టిన విషయం ఇండస్ వాటర్ ట్రీటీ. ఓకే, సో బిలావల్ భుట్టో అది. తర్వాత డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ ప్లే చేస్తాను. ఆయన ఏమంటున్నారంటే 1500 ఏళ్ళ నుంచి ఈ డిస్ప్యూట్ అవుతుంది అంటే, ఆయన కశ్మీర్ అనలేదు, ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ బార్డరు, భారతదేశం బార్డరు రావడం జనాలు ఆ విధంగా అన్నాడు. ఎందుకంటే 47 ముందు పాకిస్తాన్ అనే దేశమే లేదు కాబట్టి. డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఎలా చెప్తున్నాడంటే ఇద్దరు నాకు ఫ్రెండ్సే, ఒకవైపు నేను స్టాన్స్ తీసుకోలేను అని. కానీ ఎక్కడ చూసినా ఇండియా ఇస్ ఆన్ అంటే కొన్ని వైట్ హౌస్ స్టేట్మెంట్స్ చూస్తే క్లియర్గా వీఆర్ విత్ ఇండియా అని చెప్తున్నారు. సో అంత కన్ఫ్యూజన్ ఉంది. అంతేకాకుండా చైనా కూడా వాడు క్లియర్గా ఏం చెప్తున్నారంటే మేము మొత్తం సిచ్యువేషన్ అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ భారతదేశం అయితే డెఫినెట్గా ఏదో ఒక పాల్పబుల్ అందరికీ కనిపించే ప్రపంచాన్ని మొత్తంకి తెలిసే మిలిటరీ యాక్షన్ అయితే తీసుకోబోతుంది. ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో చూస్తే భారతదేశం చాలా పెద్ద దేశాలు, ఇంపార్టెంట్ దేశాలు అందరు డిప్లొమాట్లని ఇన్వైట్ చేసి వాళ్ళతోని క్లోజ్ డోర్లో ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే కన్సర్న్ అయిన పెద్ద పెద్ద దేశాలు ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ, అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, ఇలాగా ఇంపార్టెంట్ దేశాలు, సౌదీ అరేబియా ఇంక్లూడెడ్, వీటన్నిటినీ పిలిచి చాలా ముఖ్యమైన సమావేశం అయితే జరుగుతుంది. అందరికీ ఇన్ఫార్మ్ చేస్తున్నారు డిప్లొమాటిక్గా యాక్షన్ ఏదో తీసుకోబోతున్నారని. సో ఈ యాక్షన్ అయితే మాత్రం పక్కా. సో ఎప్పుడైతే భారతదేశం
ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేశారో ఇన్ అబేయన్స్ అని వెంటనే పాకిస్తాన్ ఏం చేసిందంటే వాళ్ళ ఎయిర్ స్పేస్ని భారతదేశం ఎయిర్ క్రాఫ్ట్లన్నిటికీ మూసేసింది. ఇంతకుముందు పుల్వామా అప్పుడు కూడా ఇది ఇలా అయింది. దీనివలన ఇండియన్ ఎయిర్లైన్స్కి అంటే ఎయిర్ ఇండియాకి కానీ ఇండిగోకి కానీ అవన్నీ కూడా పాకిస్తాన్ మీద నుంచి వెళ్లకుండా చుట్టూ తిరిగి వెళ్ళాలి కాబట్టి $500 మిలియన్ నెలకి నష్టం. సో మనం ఇది చేస్తే వాళ్ళు ఈ విధంగా వెనక్కి ఇచ్చారు. సో ప్రస్తుతానికి అయితే సిమ్లా అగ్రిమెంట్ సస్పెండ్ చేస్తున్నామని, సిమ్లా అగ్రిమెంట్ సస్పెండ్ చేస్తే అది ఎవరికి మంచిది అన్నది అది పెద్ద డిస్కషన్, అది పక్కకు పెట్టద్దాం. సో మొత్తానికి యాక్షన్ అయితే ఇంకా మొదలవ్వకపోయినా అన్ని రకాలుగా యాక్షన్కి రెడీ అయిపోతుంది, మిలిటరీ యాక్షన్కి. మళ్ళీ శశి థరూర్ చెప్పిన స్టేట్మెంట్ ఎగ్జాక్ట్గా రైట్, నేను కూడా అదే అనుకుంటున్నాను. సో ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినట్టు మిలిటరీ యాక్షన్ అయ్యేంత వరకు ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అబేయన్స్ అయితే పాకిస్తాన్కి చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే పాకిస్తాన్ జీడిపిలోని 20% దాటి ఓన్లీ ఇండస్ నది వచ్చే నీరు వల్లనే వస్తుంది. మళ్ళీ మీకు మొన్నటి వీడియోలో చెప్పినట్టు 16 మిలియన్ హెక్టేర్లు మొత్తం ఇండస్ నది తడుపుతుంది. కాబట్టి మొత్తం అగ్రికల్చర్ 80% అగ్రికల్చర్ మొత్తం కాటన్ కానీ రైస్ కానీ వీట్ కానీ వాళ్ళకి కావాల్సినవన్నీ ఇండస్ నది నీళ్ళ నుంచే వస్తుంది. ఓకే, సో మొత్తానికి జస్ట్ సమ్మరీ ఏంటంటే మొత్తం 6 నదుల్లోని ఇండస్ నదులు 6, మొత్తం ఇండస్ సిస్టమ్ 6లోని ఇండస్ రివరు, చెనాబ్ రివరు, జీలం రివరు మొత్తం నీళ్లు ఆర్ 80% 90% నీళ్లు పాకిస్తాన్కి చెందుతాయి. ఎలాంటి డ్యామ్స్ అంటే తాగడానికి కొంచెం యూసేజ్ అయితే భారతదేశం చేసుకోవచ్చు, కానీ ఎలాంటి డ్యాములు కట్టడానికి లేదు. అలానే ఈస్టర్న్ రివర్స్ రావి, బియాస్, సట్లజ్ భారతదేశానికి చెందినవి. కాకపోతే ఇండస్ ఎంత కానీ ఆపుతారంటే ఇండస్ మీద ఎలాంటి డ్యాములు భారతదేశం వైపు లేవు. సో జీలం నుంచి కానీ చెనాబ్ నుంచి కానీ డీసిల్టింగ్ అంటే ఆల్రెడీ కొన్ని కెనాల్స్ ఉంటాయి కదా, వాటిలో సిల్ట్ అది ఉండిపోద్ది, దాన్ని లోతు చేస్తుంది. ఎందుకంటే భారతదేశం ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి. సో ప్రస్తుతానికైతే కొన్నాళ్ళు డిలే చేయగలరు, కానీ అన్ని కెనాల్స్ తవ్వి వాటిని డైవర్ట్ అయినా చేయాలి, లేకపోతే డ్యామ్స్ కట్టాలి. ఇదంతా ఓవర్ నైట్ అయితే జరగదు. కాకపోతే పాకిస్తాన్కి ఇది చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే ఇప్పుడు పీక్ సమ్మర్లోని నీళ్లు తక్కువ ఉంటాయి. సో ఒకవేళ భారతదేశం అన్నట్టు కంట్రోల్ చేసినట్టయితే నీళ్లు రాకపోతే 16 మిలియన్ హెక్టేర్స్ కి ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళ పంటలకి. ఎందుకంటే డౌన్ స్ట్రీమ్ మొత్తం పాకిస్తాన్ అంటే ప్రస్తుతం భారతదేశం నుంచి జన్స్కార్ రివర్ ఎక్కడైతే చైనా నుంచి టిబెట్ నుంచి వస్తుందో వచ్చాక జన్స్కార్ నదితో కలుస్తుంది ఇండస్, అది కాశ్మీర్లోని. ఆ తర్వాత పిఓకేలోకి వెళ్తుంది. పిఓకేలోని ఇంకా రకరకాల నదులు వస్తాయి. లక్కీగా నేను ఆ ఏరియా అంతా తిరిగాను, అక్కడ చూడొచ్చు ఎన్ని రకాలు ఉన్నాయో. అస్తోర్ నది అని అవి అని ఇవి అని. అక్కడి నుంచి కిందకెళ్ళి కింద డైరెక్ట్గా హైదరాబాద్, కరాచీ ఆ పక్క నుంచి వెళ్తుంది. సో ఆ డౌన్ స్ట్రీమ్లో చాలా క్రాప్స్కి బాగా ఎఫెక్ట్ అవుతుంది ఈ నీళ్ళు లేకపోతే. సో మొత్తం వాళ్ళ ఎకానమీ ఆల్రెడీ చాలా ఘోరంగా ఉంది. మీకు మొత్తం ఇది చూస్తే వాళ్ళ ఫారెన్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ చూస్తే భారతదేశం దగ్గర ఇంచుమించుగా $700 బిలియన్ ఫారెన్ రిజర్వ్స్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర కేవలం 8 బిలియన్ ఉన్నాయి. వాళ్ళు కొత్త హెలికాప్టర్లు కొనుక్కోవాలన్నా, కొత్త ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుక్కోవాలన్నా, ఏ కొనుక్కోవాలన్నా వాళ్ళ దగ్గర ఫారెన్ రిజర్వ్స్ అయితే లేవు. అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఉన్న F-16s అమెరికా ఇంతకుముందు ఇచ్చిన F-16లో సగానికి సగం పనిచేయట్లేదు. సో వాటిని అప్గ్రేడ్ చేసుకోవడానికి స్పేర్ పార్ట్లు కొనడానికి కూడా వాళ్ళ డబ్బులు లేవు. అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఉన్న డిఫరెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్ మీద వాళ్ళ రేడార్ సిస్టమ్స్ అవి పనిచేయట్లేదు. సో వాళ్ళకున్న ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నింటిలోని సగం మాత్రమే ఫంక్షనల్ ఉన్నాయి. ఇంతకుముందు పుల్వామా అటాక్ అయినప్పుడు ఇండియా దగ్గర ఓన్లీ MiGలు ఉండేవి, మిగ్లు ఉండేవి. ఓకే, కానీ ఇప్పుడు చాలా పవర్ఫుల్ రఫేల్ ఉన్నాయి. సో ఎయిర్ క్రాఫ్ట్ విధంగా కూడా భారతదేశానికి చాలా అడ్వాంటేజ్ ఉంది. అంతేకాకుండా లేటెస్ట్ న్యూస్ ఒకటి చూస్తుంటే పిఓకేలో ఉన్న స్కర్దూకి అంటే LOC మీద పాకిస్తాన్ భారతదేశం అటాక్ చేస్తుందేమో అని కరాచీ నుంచి మొత్తం స్కర్దూకి వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్లు పంపించేశారు. కాకపోతే ఇండియా మౌనంగా ఒక గేమ్ ఆడుతుంది. అంటే ఏమీ చెప్పకుండా, ఎటువంటి మూవ్స్ కనపడకుండా ఎక్కడ అటాక్ చేస్తుందని ఎవరికీ తెలియదు. అది లష్కర్-ఈ తోయిబా హెడ్ క్వార్టర్సు, లేకపోతే జైష్ ఈ మొహమ్మద్ హెడ్ క్వార్టర్సు, మరీనా, లేకపోతే బహావల్పూరా, లేకపోతే LOCకి అదర్ వైపు ఉన్నవా, కరాచీ. లాస్ట్ టైము 1971 వార్ అప్పుడు ఆపరేషన్ ట్రైడెంట్, ఆపరేషన్ పైథాన్
కరాచీ మీదకి ఆర్మీని పంపించలేదు, కానీ అరేబియన్ సీలో మొత్తానికి వాళ్ళ సప్లైస్ని, వాళ్ళ షిప్పింగ్ లైన్స్ని అన్నిటినీ ఎఫెక్ట్ చేశారు ఈ 2 ఆపరేషన్స్తోని సక్సెస్ఫుల్గా. ఆ విధంగా కూడా అప్పుడు పాకిస్తాన్కి చాలా ఇబ్బంది పెట్టారు. సక్సెస్ఫుల్గా భారతదేశం పాకిస్తాన్ని 2 ముక్కలుగా 1971లో విడగొట్టగలిగింది. సో ఇప్పుడు నేను చాలామంది ఆర్మీ జనరల్స్ వాళ్ళ స్టేట్మెంట్స్ ఉంటే పాకిస్తాన్ని 4-5 ముక్కలు చేస్తాం సక్సెస్ఫుల్గా అని అంటున్నారు. మళ్ళీ ఇవన్నీ బ్రావడో ఒకవైపు, అసలు జరిగేది ఏంటి అంటే వేచి చూడాలి. అదే కాకుండా న్యూక్లియర్ ఫస్ట్ పాలసీ భారతదేశం అయితే చేయట్లేదు. సో పాకిస్తాన్ మాత్రం ఆన్ ద బ్రింక్ ఆఫ్ లూజింగ్ ఎవ్రీథింగ్. అంటే అన్ని విధాలా పాకిస్తాన్ పోయినట్టయితే వాళ్ళ న్యూక్లియర్ ఆర్మ్స్ ఉన్నాయి, అంతవరకు వాళ్ళు వెళ్తారా లేదా అని మనకు తెలియదు. కాకపోతే అన్ని విధాల డిప్లొమాటిక్ పరంగా, ఆర్మీ నెంబర్స్ పరంగా, నేవీ స్ట్రెంత్ పరంగా, ఎయిర్ ఫోర్స్ స్ట్రెంత్ పరంగా, అంతేకాకుండా మోరల్ పరంగా కూడా అన్ని విధాల భారతదేశానికి అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి ఈసారి పాకిస్తాన్ ఈజ్ రియలీ ఇన్ ఎ సూప్. ఎస్పెషల్లీ లష్కర్-ఈ తోయిబా లింక్ అయితే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి ఉన్న 3 రిలీజ్ చేసిన 3 ఫోటోలో 2 ఆల్రెడీ పాకిస్తాన్ నుంచి వచ్చారు. కాబట్టి కొన్ని వీడియోస్లోని వాళ్ళు 20 గంటలు నడుచుకొని లోపలికి వచ్చారంట. కానీ మొత్తానికి భారతదేశం చేసిన ఒక గొప్పతనం ఏంటంటే సెక్యూరిటీ ల్యాబ్స్ ఇంటర్నల్గా ఉంది అని వాళ్ళైతే ఒప్పుకున్నారు. అది అంటే మా వైపు నుంచి ఏం తప్పలేదు అనకుండా అట్లీస్ట్ గవర్నమెంట్ అయితే కొంచెం ఆనెస్ట్గా సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది జరిగింది అని ఒప్పుకుంటూనే క్రాస్ బార్డర్ టెర్రరిజం అని దాన్ని ఎంఫసైజ్ చేస్తూ మొత్తానికి బ్యాటిల్ లైన్స్ ఆర్ డ్రాన్ వెరీ స్ట్రిక్ట్లీ. సో కాబట్టి గడ్డు కాలం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరూ చెప్తారు ఆ వార్ చంపేద్దాం పొడిసేద్దాం అని. వార్ అన్నది ఒక సైడే కాదు, 2 వైపులా ఎఫెక్ట్ అవుతుంది. సో భారతదేశం ఎన్నాళ్ళు అంటే ఈ వార్ క్విక్గా బాలకోట్ లాగా స్ట్రైక్స్ చేసేసి స్ట్రాటజిక్ విన్స్ చేస్తారా, లేకపోతే నిజంగానే వేరే ఏరియాని ఆక్యుపై చేసుకుంటారా నాకు తెలియదు. నా ఉద్దేశంలో నా పర్సనల్ చాయిస్ ఏంటంటే కనబడేటట్టు ఇంకర్షన్స్ చేసేసి అక్కడ టెర్రరిస్ట్ క్యాంపులు లేపేయడం, అంటే కొండల్లో లాస్ట్ టైంలా కాకుండా అందరికి కనపడేటట్టు, లేకపోతే ఏదో ఒక మిలిటరీ బేస్ డైరెక్ట్గా బాంబ్ చేయడం అందరికీ కనబడినట్టు, ఇలాంటి స్ట్రాటజిక్ విన్స్ చేసేసి వచ్చేస్తే బెటర్. ఎందుకంటే లాంగ్ హోల్డింగ్ వార్ భారతదేశానికి కూడా చాలా నష్టం. ఎంత ఆర్మీ నష్టం అవుతుంది, ఎంత ట్యాంక్స్, ఎన్ని ఎయిర్ ఫోర్స్, ఎంత డబ్బులు, ఎంత ఎకానమీ బ్లీడ్ అవుతుంది, ఎంతమంది పర్సనల్ మోస్ట్ ఇంపార్టెంట్ డబ్బులన్నీ పక్కన ఎంతమంది జవాన్లు వీళ్ళని స్టేక్ చేస్తారో ఇవన్నిటికన్నా కాబట్టి చాలా ప్రెసిషన్గా వెళ్ళి మెరుపు దాడి చేసి వాళ్ళు వేవేవో లేపేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో చైనా అయితే క్లియర్గా వీఆర్ వాచింగ్ ద సిచ్యువేషన్ అని చెప్తుంది. ఇంకో న్యూస్ వస్తుంది ఏంటంటే పాకిస్తాన్ దగ్గర ఇనఫ్ అమ్యునిషన్ కూడా లేదు అని. అంటే 3-4 రోజులకు కావాల్సిన నిల్వలే ఉన్నాయని. ఆ తర్వాత పాకిస్తాన్కు ఉన్న లిమిటెడ్ ఆర్మీ ఆల్రెడీ మీకు తెలుసు బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్తో గొడవ అవుతుంది. అక్కడ ఆర్మీ నుంచి ఇప్పుడు భారతదేశంతో ఏదైనా ఫ్రంట్ వార్ అయితే అక్కడి నుంచి విత్డ్రా చేయాలి. అక్కడి నుంచి విత్డ్రా చేస్తే అక్కడ ప్రాబ్లం. అక్కడ దురన్ లైన్ అంటే ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్లోని ఎవ్వరు లేకపోతే తాలిబాన్ కానీ ఆ దురన్ లైన్ అంటే పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో ఉండే బార్డర్ వాళ్ళు రికగ్నైజ్ చేయరు. ఎందుకంటే చాలా వరకు వాళ్ళదే అని ఆఫ్ఘనిస్తాన్ క్లెయిమ్ చేస్తారు. అక్కడ ఆర్మీ ఉంది, అక్కడి నుంచి తీయాలి. సో అక్కడ తీస్తే వెస్ట్ సైడ్ తాలిబాన్ అటాక్ చేస్తుంది. సో పాకిస్తాన్ ఎలా అంటే బిట్వీన్ ద పాట్ అండ్ ద బిట్వీన్ ద ఫైర్ అండ్ ద ఫ్రైయింగ్ ప్యాన్ అంటారు కదా, అంటే అగ్గికి దానికి మధ్యలో. సో అటు ఇటు అన్ని వైపుల నుంచి ప్రాబ్లమ్స్లో ఉంది. కాబట్టి పాకిస్తాన్కి నిజంగానే ఇది గడ్డుకాలం. ఈ గడ్డుకాలం ఉన్నప్పుడు వేరే వాళ్ళ దేశంలోని వేలు పెట్టకుండా వాళ్ళ పనాలు చేసుకొని వాళ్ళ ఎకానమీ సరిదిద్దుకోవడం కాకుండా ఇలాంటి అటాక్లు ఇవన్నీ. కాకపోతే చైనా అన్నది చాలా 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 క్రూషియల్. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా కశ్మీర్ గురించి వీటో పవర్ చైనా పాకిస్తాన్కి ప్రోగా యూజ్ చేసేది. ఎందుకంటే పాకిస్తాన్ చైనాకి ఒక కాలనీ లాగా. సో ఇదంతట్లోని అంటే ఒక స్కూల్ ఆఫ్ థాట్, ఒక కాన్స్పిరసీ థియరీ ఏంటంటే పాకిస్తానే మొత్తం చేయిస్తుంది అని. ఎందుకంటే ఈ అమెరికా చైనా టారిఫ్ వార్లోని ఇండియాకి ఇప్పుడు అడ్వాంటేజ్ వచ్చింది. ఎందుకంటే 90 రోజులు ఎటువంటి టారిఫ్లు లేకుండా భారతదేశం మీద ట్రంప్ నిలిపేశాడు కాబట్టి. కానీ చైనాకి 245% కొన్ని ప్రోడక్ట్స్ మీద 145% ఉంది. యాపిల్ లాంటి ప్రోడక్ట్స్ మీకు మొన్న చెప్పిన వీడియోలోని
20% సప్లై చేయను యాపిల్ మొత్తం భారతదేశానికి చైనా నుంచి మార్చేస్తుంది. ఇలాంటి డిసడ్వాంటేజ్లన్నీ చైనాకి ఎదుర్కొంటుంది కాబట్టి చైనానే దగ్గరుండి చేయిస్తుందా అన్న క్వశ్చన్ మార్క్ కూడా కొన్ని కాన్స్పిరసీ తీరుస్తున్నాయి. చైనా మాత్రం ఇద్దరికి స్ట్రాటజిక్గా రిస్ట్రెయింట్ ఉండాలి, ఎందుకంటే న్యూక్లియర్ వార్ అన్నది ప్రపంచానికి చాలా కన్సర్న్ అని. కాకపోతే భారతదేశం మాత్రం ఇప్పుడు రష్యాకి యుక్రెయిన్కి ఇన్ని సంవత్సరాలుగా వార్ జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నది అమెరికా కాదు, రష్యా అన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా కూడా న్యూక్లియర్ వెపన్స్ వాడకుండా కూడా పెద్ద యుద్ధం అయితే ఇన్ని సంవత్సరాలు జరిగింది. సో అలానే న్యూక్లియర్ లెవెల్కి వెళ్లకుండా భారతదేశం కూడా గట్టిగా 7 days 8 daysలోని కావలసిన టార్గెట్లు తీసేసుకొని ఈ యుద్ధం ప్రపంచానందరికీ అర్థమైనట్టు. ఎందుకంటే మళ్ళీ మీకు ఇప్పుడు చెప్పినట్టు బలూచిస్తాన్ నుంచి ఆర్మీ తీసిన ప్రాబ్లం, అటు వెస్ట్రన్ బార్డర్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీసిన ప్రాబ్లం, ఆల్రెడీ వాళ్ళకి బలూచిస్తాన్లో మూవ్మెంట్ అవుతుంది, తహరీకే తాలిబాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో అవుతుంది, తర్వాత ఇక్కడ LOC భారతదేశంతో ఉంది. అన్ని వైపుల నుంచి పాకిస్తాన్ తట్టుకోలేదు. కాబట్టి ఇది క్విక్గా ఈ వార్ భారతదేశం కావాల్సిన టార్గెట్ని తీసేసి ప్రపంచం మొత్తానికి వి మీన్ బిజినెస్ అని, తర్వాత మళ్ళీ ఎటువంటి ఇంకర్షన్స్ మళ్ళీ ఎన్నో సంవత్సరాల వరకు లేకుండా చాలా స్ట్రాటజిక్గా ఏదో చేయాలని డెఫినెట్గా ఆశిస్తున్నా. ఎందుకంటే వాళ్ళ టెరిటరీ చాలామంది చెప్తున్నారు POK తీసుకున్న అది అని, వేరే కంట్రీ టెరిటరీని తీసుకొని దాన్ని మెయింటైన్ చేయడానికి లాజిస్టికల్గా మిలిటరీ పవర్గా ఇంత బ్లీడింగ్ అవుతుంది. సో ఇవన్నీ ఆలోచించి మోదీ గారు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారని. కాకపోతే ఏ విధంగా కూడా భారతదేశానికి సమ ఉజ్జి అయితే పాకిస్తాన్ కాదు, ఇది నేను చెప్పక్కర్లేదు, ఎవరైనా చెప్పేసే విషయమే అది. ఓకేనా? సో ఇప్పుడే 12 నిమిషాల క్రితం వచ్చిన వార్త ఏంటంటే పాకిస్తాన్ మిలిటరీ ఏం చెప్పిందంటే 54 మంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే టెర్రరిస్టుల్ని వాళ్ళు చంపేసామని. సో చూడండి, ఇప్పుడు పాకిస్తాన్ అటు చూసుకుంటుందా ఇటు చూసుకుంటుంది. ఇప్పుడే చూస్తున్న న్యూస్, కంప్లీట్ చేసాను వీడియో ఎడిట్ చేద్దాం అనుకునేసరికి అక్కడి నుంచి 54 మంది. తాలిబాన్ కూడా చాలా, అంటే ఎవరు ఫ్రెండ్ ఎవరు ఎనిమి అంత టైంలోని మారిపోతుంది. ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఇస్ ఎనిమీ, ఎనిమీస్ ఫ్రెండ్ ఎలా మారిపోతాయంటే జియో పాలిటిక్స్లోని మొన్నటిదాకా తాలిబాన్ని నర్చర్ చేసిందే పాకిస్తాన్. వాళ్ళు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో పవర్ వచ్చాక వాళ్ళ టెరిటరీ కోసం ఆ డూరన్ లైన్ దాటి మా టెరిటరీ అంతా ఉంది ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని వాళ్ళు. సో ఇంత క్రిటికల్ టైంలో అట్నుంచి 54 మంది మిలిటెంట్స్ని పాకిస్తాన్ చంపేసింది అని అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చారంటే అటువైపు నుంచి కూడా ప్రాబ్లం స్టార్ట్ అయిందన్నమాట. సో వీటన్నిటి మీద నాకు తెలిసిన మొత్తం థియరీ మొత్తం అంతా సమ్మరైజ్ చేశాను. మళ్ళీ చెప్తున్నా, మనం వీడియోలు చూస్తుంటే ఏవేవో వస్తున్నాయి, ఏది కరెక్టో ఏది తప్పో తెలియదు ఈ న్యూస్ పరంగా. సో ఇక్కడైతే స్క్రీన్ షాట్ ఇందాక పెట్టింది ఒకటి పెడతాను, ఇవి మిలిటరీ పవర్ అని. దాని గురించి డీటెయిల్గా చెప్పడానికి 1 hour 2 hours వీడియో సరిపోదు. సో మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటా. యాజ్ మచ్ యాజ్ నాకు తెలిసిన డీటెయిల్ మీకు షేర్ చేశాను. అంతేకాకుండా ఇండస్ వాటర్ ట్రీటీ మీద వేరే ఒక వీడియో చేస్తా అన్న, ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. సో యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ మోర్ దెన్ ఒకటి మీరు చూస్తున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ యాజ్ ఆల్వేస్ ఇండియా ఎప్పటికైనా ఇండియా విల్ ట్రయంఫ్. ఇంత పెద్ద కంట్రీ, సో వీఆర్ సో ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ. నేను అమెరికా పౌరుడు అయినా కూడా మొత్తం భారతదేశం లీనియేజ్ కాబట్టి, అక్కడే పుట్టి పెరిగాం కాబట్టి, అంత పార్ట్ అండ్ పార్సల్ ఇండియన్ ప్యాకేజ్ కాబట్టి. సో అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అందరూ కూడా చాలా స్ట్రాటజిక్గా ఏదో పంతం కోసం పక్క కోసం కూడా చేసేసి మనల్ని మనం బ్లీడ్ చేసుకోకుండా కరెక్ట్ డెసిషన్ తీసుకొని ఇండియా విల్ ట్రయంఫ్ వన్స్ అగైన్ అని ఆశిస్తూ ఈ వీడియో అయితే కంక్లూడ్ చేస్తాను.